నీ రంగు నా రంగు, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారం నా బండారం బయటపడాలంటే మన ఇంటి పక్క వాళ్ళు అడగాలి. మన ఇంటి పక్క వాళ్ళు అడిగితే మన వ్యవహారం మొత్తం బయటపడుతుంది. మా భార్యను అడిగితే కొన్నే చెప్తుంది, నేను పనిచేసే కాడ అడిగితే కొన్నే చెప్తారు. మన ఇంటి పక్క వాళ్ళు అడగాలి. ఈ పక్కింటి అడగాలి పలానా మంచిదేనని, ఈ పక్కింటి అడగాలి పలానా అక్క మంచిదేనని, ఎనికింటి అడగాలి పలానా అక్క మంచిదేనని, ముందు ఆమె బాగా తెలుసు వస్తుండే పశువులు చూస్తారు కదా పలానా అక్క మంచిదేనా. ఆదివారం తెలిసి పట్టుకొని పెద్ద పేరు పట్టుకొని చర్చికి పోతుంది, పలానా అక్క మంచిది ముందుంటామని అడగాలి. ముందుంటామంటది ఓమో ఓమో. ఆదివారాలు ఒకరోజు బాగుంటది ఆమె, సోమవారం నాడు దాయ చూసుకున్నాను దాయ బద్మాషానా ఉందా, నా రక్షణ పక్క పెట్టి రంగంలో తీస్తా. యేసు ప్రభు లేడు, క్రీస్తు ప్రభు లేడు, చర్చి లేడు, పిలిచి లేడు. వీళ్ళిద్దరి మధ్యలో రక్షణ అడ్డం వస్తుందంట. ఎవడం వస్తుంది? రక్షణ అడ్డం వస్తుందంట. ఒకసారి గుంటూరు యేసన్న ఒక మీటింగ్ లో ఒక ఉదాహరణ చెప్పిండు. వాళ్ళ చర్చికి అంటే శాంతం వస్తుందంట. ఏం పేరు? శాంతం వస్తుందంట. చక్కటి భక్తి పర్రాలంట. తెల్ల చీర, తెల్ల జాకెట్, తల గుడ్డ కూడా తెల్లదే. శనివారం నాడు మధ్యాహ్నం చర్చిలకు వచ్చి 4 సరుకు ప్యాకెట్లు వేసి 2 బకెట్లు నీళ్ళు తీసుకొని 4 సరుకు ప్యాకెట్లు వేసి చర్చి మొత్తం కడుగుతుందంట. చర్చి పుల్పిటు, చర్చి దర్వాజలు, చర్చి కిటికీలు చక్కగా శుభ్రం చేసిపోతుందంట. ఆదివారం అందరికన్నా మధ్యాలు వచ్చి చర్చిల పట్టాలు, కుర్చీలు అన్ని వేసిపోయి ఆదివారం అందరికన్నా మధ్యాలు వచ్చి చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని చెప్పులు లైన్గా పెడతాంట. ప్రార్థన చేయమని మైకిస్తే ఎక్కెక్కి ఎడుస్తుందంట. అయ్యా 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 నారాయణ చేస్తాంట. ఎవరు ఈ శాంతమ్మ యసన్న గారు ముందుకి బతిలాడుతుందంట. యసన్న గారు నీ బంగారు పాదాలు మా ఇంటి పెట్టి ప్రార్థన చేసిపోదరావా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోదరామని శాంతమ్మ యసన్న గారు ముందుకి బతిలాడుతుందంట. యసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ఇంట్లో ప్రార్థన బతిలాడుతుందని 4 తెలుపు నెడ్డు పెట్టుకొని సంకేసుకొని యసన్న గారు శాంతమ్మ ఇంట్లో ప్రార్థనకి బయలుదేరినట్ట. శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాయతీ పెట్టుకుంటుందంట. హాస్పిటల్కి పోవడంట, ఓ బూతులు మాట్లాడుతుందంట, 2 చేతులు ఇట్లా అంటుందంట, ఇట్లంటదంట. ఎవరో చెప్పినట్ట, యసన్న గారు నీ దగ్గరికే వచ్చిండు, నీ భాగవతం అన్ని తింటున్నా చెప్పినంట. పంచాయతీ వదిలిపెట్టి యసన్న గారిని గురించి స్వార్థం అన్నట. ఏమన్నది? స్వార్థం అంట. ఈ ఎదట ఆమె పంచాయతీ పెట్టుకుంటా, ఇంకో ఆమె యేసు ప్రభుని నమ్ముకోలేదంట. ఆమె అన్నిరాలంట.